ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన సభను విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కాళేశ్వరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్ట వద్ద ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి గురువారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నందున మండలంలోని అన్ని గ్రామాల రైతులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొట్టే రవి, జడ్పీటీసీ లంక సదయ్య, జక్క రవీందర్ గౌడ్, నిదానపురం దేవయ్య, జిన్న రామచంద్రారెడ్డి, జూకంటి అనిల్, అటికం శంకరయ్య, రావిశెట్టి సారయ్య, తుల మనోహర్ రావు, గజవెల్లి పురుషోత్తం తదితర నాయకులు ఉన్నారు. పునరుజ్జీవన కార్యక్రమానికి కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం 11 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ప్రజలు అత్యధికంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా పునరుజ్జీవింపజేసినటువంటి ప్రాజెక్టు ద్వారా అత్యధికంగా ఫలితం పొందేది పెద్దపల్లి జిల్లా ప్రజలే, ఈ ప్రాంత రైతాంగం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మన కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రేపు ఉదయం 11 గంటల సభలో పాల్గొనటకు గాను ప్రతి గ్రామాల నుంచి రేపు ఉదయం 7:30 లోపు మరి అక్కడికి వచ్చే బస్సుల్లో బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. మరి అక్కడ ప్రతి మండలానికి కూడా మరి ప్రతి గ్రామానికి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అనుసరించి రైతు సోదరులందరూ కార్యకర్తలందరూ కూడా ఆ బస్సుల ద్వారా బయలుదేరి 7:30కు బయలుదేరాలి, 11 గంటల వరకు అక్కడ చేరాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో మనం అందరం పాల్గొనాలి. ఇది మన అందరి ఆకాంక్షగా ఉండాలి. ఉదయం బయలుదేరే ముందే మరి ప్రజలందరూ కార్యకర్తలందరూ రైతు సోదరులందరూ కూడా ఉదయం అల్పాహారం తీసుకొని ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా సిద్ధం చేసుకొని ఆ బస్సుల్లో పెట్టుకొని మరి మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మీటింగ్ అయిన వెంటనే మనం భోజనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావచ్చు. మరి తిరిగి సాయంత్రం 6 గంటల వరకు మళ్ళీ మనం మన గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకొరకు గాను మరి రేపు ఉదయం ఒక్క దినం ఏ పనులున్నా పక్కన పెట్టుకొని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం మన కొరకే కనుక, మన రైతు సోదరులకే కనుక, మన కాలువ చివరి భూమిలో నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మరి కార్యకర్తలకు, రైతు సోదరులకు, గౌరవ గ్రామ స్థాయి నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేస్తాం.